నెక్స్ట్ టార్క్. టార్క్ అంటే ఏదైనా రొటేటింగ్ ఎలిమెంట్ లైక్ షాఫ్ట్ గానీ, ఫ్లై‌వీల్ గానీ రొటేట్ చేయడానికి అవసరమైన ఫోర్స్ అండ్ దాని యొక్క పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అప్ టు ద యాక్సిస్ ఆఫ్ దట్ షాఫ్ట్. ఆ షాఫ్ట్ యొక్క యాక్సిస్ వద్దకు ఆ డిస్టెన్స్‌ని మెజర్ చేసి ఈ ఫోర్స్ అండ్ ఈ డిస్టెన్స్ అప్ టు ద యాక్సిస్ ఆఫ్ ద షాఫ్ట్ ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ద షాఫ్ట్ మెజర్ చేసి ఈ 2 మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూవే మనకు టార్క్ అవుతుంది. నెక్స్ట్ కపుల్. కపుల్ అంటే 2 ఈక్వల్ ఫోర్సెస్ ఆపోజిట్ డైరెక్షన్‌లో అప్లై చేసినప్పుడు మనకు మూమెంట్ క్రియేట్ అవుతుంది. సో, ఆ మూమెంట్‌ని మనం కపుల్ అంటాము. ఇక్కడ కపుల్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్, ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చేసినప్పుడు మనము కపుల్ ఫామ్ అవుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ వాటర్ ట్యాప్. వాటర్ ట్యాప్‌ని మనం ఒక డైరెక్షన్ సపోజ్ ఈ 2 ఫింగర్స్‌తో వాటర్ ట్యాప్‌ని హోల్డ్ చేసినప్పుడు ఈ ఫింగర్‌ని క్లాక్ వైస్ రొటేట్ చేయాలి. ఇది యాంటీ క్లాక్ వైస్ అంటే డిఫరెంట్ డైరెక్షన్‌లో మనం ఫోర్సెస్ అప్లై చేస్తాము. వీటి మధ్య సర్టెన్ డిస్టెన్స్ ఉంటుంది ఈ 2 ఫింగర్స్ మధ్య. సో, ఈ ఫోర్స్ అండ్ ఈ డిస్టెన్స్‌ని మల్టిప్లై చేసినప్పుడు మనకు కపుల్ వస్తుంది. సో, ఈ 2 ఫోర్సెస్ ఇట్లా అప్లై చేసినప్పుడే మనకు ట్యాప్ అనేది రొటేట్ అవుతుంది. సో, ఈ రొటేటింగ్ మూమెంట్‌ని మనం కపుల్ అని డినోట్ చేస్తాము. ఈ 3 సేమే మూమెంట్, టార్క్ అండ్ కపుల్. కానీ వాటి యొక్క అప్లికేషన్స్ అనేవి డిఫరెంట్. ఇది పాయింట్ దగ్గర అప్లై చేసినప్పుడు మూమెంట్ అంటాము. ఏదైనా రొటేటింగ్ ఎలిమెంట్స్ యాక్సిస్ ద్వారా అప్లై చేసినప్పుడు టార్క్ అంటాము. ఇది డిఫరెంట్ డైరెక్షన్‌లో ప్యారలల్ ఫోర్సెస్ అప్లై చేసినప్పుడు మనం కపుల్ అంటాము.